శ్రీ దత్త దర్శనం పార్ట్ 5. ప్రహ్లాద జ్ఞానయోగం. లోకంలో అనేక అవతారాలున్నాయి, కానీ దత్తావతారంలో అనేక ప్రత్యేకతలు, విలక్షణతలు ఉన్నాయి. ఏ నృసింహ అవతారము, రామ అవతారము తీసుకుంటే ఆ అవతారంలో ఉండగా స్వామి నామము, రూపము కూడా పరిమితమైపోయి ఉంటాయి. శ్రీరామచంద్రమూర్తి వివిధ ఆకారాలతో భక్తులకు దర్శనం ఇయ్యడు. అలాగే నృసింహమూర్తి కూడాను. మరి దత్తస్వామికి ఒక రూపమని నిశ్చయించి చెప్పేందుకే వీలున్నట్లు లేదు. అంతేకాదు, సామాన్యంగా కొన్ని బృహత్తర కార్యాలను దృష్టిలో పెట్టుకొని భగవంతుడు అవతారం ఎత్తి ఆ పనులను నడుపుతూ ఉంటాడు. అయితే లోక స్వభావాన్ని బట్టి, కార్యభారపు విస్తృతిని బట్టి, పరిమితిని బట్టి కొన్ని కార్యాలు అసంపూర్ణంగా మిగిలిపోవలసి వస్తూ ఉంటుంది. అలాంటి అరకొరలన్నింటినీ సవరించి భక్తులకు పరిపూర్ణ సిద్ధిని అనుగ్రహించి ఆత్మారామ స్థితిని సమకూర్చే పరిపూర్ణ అవతారమే దత్తావతారము. ఇందుకు నిదర్శనంగా దత్తాత్రేయ స్వామి చేసిన ప్రహ్లాద జ్ఞానయోగం మనం స్మరించుకోవలసి ఉంటుంది. హిరణ్యకశిపుడి పుత్రుడైన ప్రహ్లాదుడి బాల్య కథ మనందరికీ చాలా తెలిసిందే. మహాభక్తుడైన చిన్నారి బాలుని రక్షించేందుకోసమై విష్ణుమూర్తి ప్రత్యేకంగా నరసింహ అవతారం ఎత్తి ప్రహ్లాద వరదుడని బిరుదు వహించిన మంగళకర గాథ కూడా లోకంలో సుప్రసిద్ధమే. ఇక ఇప్పుడు ఆ తర్వాత కథకు వెడదాం. నరసింహస్వామి ప్రత్యక్షమై హిరణ్యకశిపు సంహారం చేసిన తర్వాత ప్రహ్లాదుడు రాజయ్యాడు. హరిభక్తి రసం చేత పవిత్రము, మధురము అయిన హృదయంతో ప్రేమమయుడై అతడు ప్రజలను కన్నబిడ్డలలాగా చూసుకున్నాడు. చాలా కాలం గడిచింది. మహాచక్రవర్తిగా అనేక భోగాలను హరితత్పరుడై అతడు అనుభవించాడు. ఐహికంగా అతనికి ఏ లోటు లేదు. హృదయంలో హరిభక్తి ఉరకలు వేస్తున్నది కదా, అక్కడ కూడా ఏ లోటు లేదు. అయినా ఆ మహాభక్తుడి అంతరాంతరాలలో ఏదో ఒక మూల ఒక అనిర్వచనీయమైన అసంతృప్తి అనే ముళ్ళ చెట్టు వేరుని నిలిచి క్రమక్రమంగా పెరిగి ఊడలు దిగి హృదయాన్ని ఊపివేయసాగింది. ఈ లోకం యొక్క మూలతత్వం ఏమిటి? నేననే దాని అసలు స్వరూపం ఏమిటి? ఇలా చాలా ప్రశ్నలు ఆ ముళ్ళ చెట్టుకి శాఖోపశాఖలైనాయి. చాలా ఆలోచించి చివరకు కొందరు సన్నిహితులైన విద్వాంసులను వెంటబెట్టుకొని లోకతత్వాన్ని విస్తృతంగా పరిశీలించడానికై లోకయాత్ర ప్రారంభించాడు. తిరిగి దక్షిణాపథాన సహ్యాద్రి ప్రాంతాలలో కావేరీ తీరాన తీర్థయాత్ర సాగిస్తున్న వృద్ధ ప్రహ్లాదుని చూచి సహ్యాద్రి గుహలలో దత్తాత్రేయ రూపంలో దాగి ఉన్న బాల ప్రహ్లాద వరదుడు ప్రేమపూరితంగా నవ్వుకున్నాడు. అంతలో కావేరీ తీరంలో తిరుగుతున్న ప్రహ్లాద చక్రవర్తికి అల్లంత దూరంలో ఇసుకలో పడి దొర్లుతున్న ముని ఒకడు కనిపించాడు. దూరం నుంచి ఆ మూర్తి బాగా స్పష్టంగా కనిపించటం లేదు, కానీ భక్తి సుప్రసన్నమైన ఆ భక్తుడి పవిత్ర హృదయంలో అతడెవరో సామాన్యుడు కాదని సుస్పష్టంగా స్ఫురించింది. వెంటనే వినయపూర్వకంగా సమీపించి పరిశీలించి చూశాడు. అలా చాలా రోజుల మునిని పరిశీలించి చూశాడు. చూచిన కొద్దీ ఆశ్చర్యమైంది, కానీ అతడి అసలు తత్వం సమంగా తెలియలేదు. ప్రహ్లాద చక్రవర్తి సందేహించకుండా బురద కొట్టుకొని పోయి ఉన్న ఆ మునికి సాదరంగా సాష్టాంగ వందనం చేసి సవినయంగా ప్రశ్నించాడు. మునీంద్ర, మన్నించండి, నాకొక సందేహం కలుగుతుంది. దయతో నా మాట విని నాకు సత్యాన్ని ఉపదేశించండి. మునీంద్ర, మీ పద్ధతి చాలా చిత్రంగా ఉంది. మీ శరీరం బంగారం లాగా తలతలలాడుతోంది. దీన్ని మీరు నిర్దయగా బురదలో పొర్లించి వేస్తున్నారు. అదలా ఉంచండి. మిమ్మల్ని చూడగా రవ్వంతైనా శ్రమ చేసి కానీ డబ్బు కూడబెట్టే ధోరణి మీకున్నట్టు లేదు. శ్రమించిన వాడికి ధనం వస్తుంది, ధనం కలవాడికి భోగం ఉంటుంది. అది ఉంటే శరీరం నిగనిగలాడుతూ బలిసి ఉంటుంది. మరి మీరేమో సంపదకై రవ్వంతైనా యత్నించటం లేదు సరికదా. ఉత్త మొద్దులాగా ఎప్పుడూ నిద్రపోతూ ఉన్నట్టు కనిపిస్తోంది. అయినా మీ శరీరం మిలమిలలాడటమే కాక బలిసి ఉన్నది. దీనికి కారణమేమిటి? ఇది కాక మీలో మరికొన్ని విశేషాలు కనిపిస్తున్నాయి. మీరెప్పుడైనా ఎవరితోనూ ఒకరితో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడినప్పుడు మీరు గొప్ప కవి అనిపిస్తోంది, తత్వవేత్త, వేదవిదుడు అని కూడా అనిపిస్తోంది. మిగిలిన వేళల్లో ఉత్త మూర్ఖుడిలాగా ఉంటున్నారు. ఇట్టి స్థితిలో ఉన్నప్పుడు కొందరు వచ్చి మిమ్మల్ని నిందిస్తున్నారు, హింసిస్తున్నారు కూడా. కొంతమంది మాత్రం స్తుతించి నమస్కరిస్తున్నారు. మీకీ రెండూ పట్టినట్టు లేదు. వారిని తిట్టటం లేదు, వీరిని తిమ్మటం లేదు. మీకు రాగద్వేషాలే ఉన్నట్టు లేదు చూస్తే.
తమ ఈ చర్య లోకానికి విరుద్ధంగా ఉంది, ధర్మానికి కూడా కట్టుబడినట్టు లేదు. స్వామి, అనుగ్రహించి మీ తత్వాన్ని నాకు ఉపదేశించండి. ఆ ముని కళ్ళు తెరిచి దయగా చూచి ఇలా చెప్పసాగాడు. ప్రహ్లాద, నువ్వు సామాన్యుడివి కావు. హృదయంలో కోటి సూర్య సన్నిభుడైన శ్రీహరిని భక్తి పాశాలతో బిగపట్టుకొని ఉన్న నీకు చీకటి లేదు, కనిపించింది లేదు. సంకల్ప బలంతో ఆధ్యాత్మిక దృష్టిని ధరించి చూస్తే మానవులకు ప్రవృత్తి ఫలం ఎలా ఉంటుందో నీకే స్వయంగా తెలుస్తుంది. అయినా ప్రశ్నించావు కనుక, నీవు పరమ భాగవతుడివి కనుక చెబుతున్నాను, శ్రద్ధగా విను. ప్రహ్లాద, నా స్మృతి పదంలో ఎన్ని కోట్ల జన్మల కథలు తిరుగుతున్నాయో చెప్పలేను. ధర్మాధర్మ ప్రసక్తి లేని నానా కామ తృష్ణాలకు బానిసనై ఎన్నెన్ని విచిత్ర జన్మలెత్తానో నేను. పశువులు, పక్షులు, కీటకాలు ఒకటి కాదు, అన్ని రకాల జన్మలు ఎత్తాను. ఈ చక్ర భ్రమణంలో ఒకసారి మానవ జన్మ లభించింది. తెలుసు కదా నీకు, ఈ మానవ జన్మ అటు స్వర్గానికి ఇటు నరకానికి కూడా ద్వారమే. అలాంటి ఈ విచిత్ర భూలోకంలో పుట్టిన నాకు ఇక్కడ విషయాలన్నీ విచిత్రంగా, పరస్పర విరుద్ధంగా, నిస్సారంగా కనిపించసాగాయి. అవును, నువ్వు ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉన్నావు కనుక నువ్వు బాగా గ్రహించగలవు. ఈ లోకంలో పాపం చేస్తే హీన జన్మ వస్తోంది, పుణ్యం చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది. అంతేకాక పాపం వల్ల దుఃఖం, పుణ్యం వల్ల సుఖం వస్తాయి. కనుకనే ఈ లోకంలో మనుష్యులంతా దుఃఖం తొలగిపోవాలని, సుఖాలు రావాలని కోరి అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు. చిత్రమేమంటే, మానవులు ఎందుకోసమై కర్మాచరణ చేస్తున్నారో ఫలం దానికి అచ్చం తలకిందులుగా వస్తోంది. కారణం ఏదైనా కాని ఇదిలా జరుగుతోందనేదే సత్యం. అవురా, ఇదేమి చిత్రం! లోకస్థితి ఇంత తలకిందులు. జాగ్రత్తగా ఆలోచించి చూచాను. చూచిన కొద్దీ ఒకటే కనిపించింది నా బుద్ధికి. చీచి, ఒక కర్మ వల్ల దుఃఖము, ఒక కర్మ వల్ల సుఖము అని కాదురా. అన్ని కర్మల వల్ల దుఃఖమే వస్తుంది కనుక ఈ కర్మలన్నీ నిష్ప్రయోజనాలే అని దానితో సమస్త క్రియలకు దూరంగా వచ్చేశాను. బాబు, జాగ్రత్తగా విను. ఆనందమే ఆత్మ యొక్క నిజస్వరూపం. మనఃకల్పితాలైన భోగాలు, ఆనందభాసాలు అశాశ్వతాలు. మరి ఆభాస రూపాలైన అశాశ్వతాలైన ఈ భోగాల కోసం నేనెందుకు శ్రమించాలి? కనుక నేను ఏ ఉద్యమము, ఉద్యోగము చేపట్టక పూర్వ ప్రారబ్ధం వల్ల వచ్చిన భోగాల్ని మాత్రమే అనివార్యంగా అనుభవిస్తూ నిద్రిస్తూ ఉంటాను. లోకంలో జనమంతా చాలా తెలివిగలవారు అనుకుంటారు. అలా అనుకొని సుఖాలు రావడం కోసం, దుఃఖాలు పోవటం కోసం ఎప్పుడు చూసినా శ్రమ చేస్తూనే ఉంటారు. కానీ బాబు, సరిగా చూడగలిగితే సుఖస్వరూపమైన ఆ పరమ పురుషార్థం నీలోనే ఉంది. ఆనందం నువ్వే. కానీ ఈ సత్యాన్ని మరిచిపోయి జనులంతా సుఖం కోసం బయటంతా వెతుకుతూ ఉంటారు. పక్కనే ఉన్న చెరువుని అశ్రద్ధ చేయగా అది పాచిపట్టి నాచుతో నీరంతా కమ్ముకుపోయింది. అప్పుడు ఆ చెరువు మాటే మరిచిపోయి దాహమైందని నీళ్ల కోసం ఎండమావుల వెంట పరిగెత్తాడట వెనుకటికొకడు. లోకం పద్ధతంతా ఇలా ఉంటుంది. కాకపోతే ఎంత చదివిన వారు కూడా అసత్యమైన, ద్వైతాత్మకమైన, ఘోరమైన ఈ సంసార చక్రంలో చిక్కి పరిభ్రమించడం ఏమిటి చెప్పు? అవునయ్యా, ఈ మోహమహిమ ఎంత చెడ్డదా అనిపిస్తోంది. దేహేంద్రియ మనోబుద్ధులకు అతీతమైన ఆత్మకు సుఖాన్ని కోరి దేహేంద్రియాది సాధ్యమైన కర్మలను నిరంతరం చేస్తూ ఉంటారే, ఇదేమి తెలివి? ఆధ్యాత్మికాది దుఃఖాలు తనను ఒక పక్కన పట్టి పిశాచాలలాగా పీడిస్తూ ఉండగా తాను నానా అగచాట్లు పడి సంపాదించే అర్ధకామాలు వీడికేమైనా సుఖలేశాలిస్తాయంటావా? నువ్వు కూడా లోకాన్ని విస్తృతంగా చూసావు కదా, చాలా భోగాలు స్వయంగా అనుభవించావు కదా. ధనవంతులకు నిజంగా సుఖం ఉందా చెప్పు? కష్టపడి సంపాదించిన ధనం ఖర్చు చేయబుద్ధి కాదు. ఖర్చు చేయకుండా పోగు చేసిన కొద్దీ దేశంలో ప్రతి వాడి కన్ను దాని మీదే. రాజులు, దొంగలు, యాచకులు, మిత్రులు, వంచకులు, పశువులు, పక్షులు, ఎన్ని రకాల జీవులు, ఎన్ని రకాల వేషాలు. ఎవడు ఏ వేషంతో ఏ మూల నుంచి తన సంపదను హరించుకుపోతాడో అనే భయంతో ధనవంతుడికి నిద్రాహారాలు ఉండవు. నిజంగా ఇక సుఖమేమిటి? ఇది కాక ధనం వల్ల ప్రాణభయం ఒకటే కనిపిస్తూనే ఉంటుంది.
కాబట్టి ధనంతో పాటే ప్రాణాశ ఒకటి దాపురించి ఈ రెండూ చేరి శోక మోహ భయ క్రోధ రాగ దైన్య శ్రమాదులన్నింటినో ఉత్పత్తి చేస్తాయి. కనుక ఎటి నుంచి చూసినా సంపదల మీది వెర్రిని వదిలిపెట్టడమే సర్వోత్తమం. రావలసిన సంపదలు ఎలాగో వచ్చే తీరుతాయి నీ ప్రయత్నం లేకుండానే. ఇది మానవులలోనే కాదు, సర్వ ప్రాణులలో ఇలాగే ఉంది. ఉదాహరణకు తేనెటీగలు చూడు, వాటి శరీరం ఎంత అణువంత, మరి వాటి ఆశ మాత్రం కొండంత. అవి అంతులేని శ్రమ చేసి మహాలోబులై తేనె కూడబెడతాయి. చివరకు ఆ శ్రమ ఫలమంతా మానవుల పాలైపోతుంది. ఇక కొండ చిలువ చూడు, దాని శరీరం నిజంగా చిన్న కొండంత. అయితే ఏమి, అది శరీర పోషణ కోసం వెంపర్లాడి అటూ ఇటూ తిరగదు. దొరికింది తింటుంది, దొరకనప్పుడు ఏడవదు. అలా నిశ్చితంగా ఉండి కూడా తన కొండంత శరీరాన్ని అది బాగానే పోషించుకుంటుంది. నేను ఈ రొంటి ప్రవృత్తిని కూర్చి చాలా కాలం తీవ్రంగా ఆలోచించాను. చివరకు నాకు ఆ రెండే గురువులయ్యాయి. ఎలా ఉండకూడదో చెప్పింది తేనెటీగ, ఎలా ఉండాలో చెప్పింది కొండ చిలువ. తేనెటీగ వైరాగ్యాన్ని నేర్పింది, కొండ చిలువ సంతుష్టిని నేర్పింది. అప్పటి నుంచి ఈ అజగర వ్రతం నాకు సహజ సిద్ధమైపోయింది. లేదని ఎవ్వరినీ అడగను, ఇస్తే వద్దనను, ఏది లభించలేదని చింతించను. ఎవరైనా ఏదైనా లభింపజేస్తే అది భోగమని భయపడి నిరాకరించను. దుఃఖాన్నే కాక సుఖాన్ని కూడా లోన చేరనీయను. ఒకప్పుడు స్వల్పంగానే ఆహారం దొరుకుతుంది, మరొకప్పుడు వద్దన్నా కొద్దీ వచ్చి పడుతుంది. ఒకప్పుడు రుచిహీనమైన పదార్థం దొరుకుతుంది, ఒకప్పుడు పంచభక్ష పరమాన్నాలు దొరుకుతాయి. ఒకప్పుడు విసురుళ్ళు కసురుళ్ళు తిట్లు అవమానాలు వీటితో కూడి వస్తుంది. ఒకప్పుడు ఆదరంతో సన్మానంతో కూడి వస్తుంది. ఇలాగే వస్త్రాలు ఆభరణాలు శయ్యలు ఇలాంటి విషయాలలో కూడా పరస్పర విరుద్ధమైన సన్నివేశాలు తారసపడతాయి. ఇదిగో ఇప్పుడు చూస్తున్నావు కదా, దుమ్ములో పడి దొర్లుతున్నాను. మరొకప్పుడు కిరీట కేయురాదులతో రాజసింహాసనాల్లో కూర్చొని కులికే సందర్భం వస్తూ ఉంటుంది. ముఖ్య విషయం ఏమిటంటే అందుకు దుఃఖం కానీ ఇందుకు సుఖం కానీ నేను పొందను. ఇక లోకమంతా మాయాపరవశమై అస్వతంత్రంగా ఉంటుంది. అందుకే లోకులు నన్నెంత అవమానించినా నేను వాళ్ళను నిందించను సరికదా, పైగా వాళ్లకు సుఖము మోక్షము కూడా కలగాలని ఆశిస్తాను. ఈ విధంగా నేను సర్వ సమదృష్టిని కలిగి ఉండి భేదాన్ని చిత్తవృత్తిలోను చిత్తవృత్తిని మనస్సులోను మనస్సును వికారహేతువైన అహంకారంలోను అహంకారాన్ని మహాతత్వం ద్వారా మాయలోను మాయను ఆత్మానుభూతిలోను లయింపజేసి ఆత్మానంద అనుభవం కలిగి ఏకకారంతో ఉండిపోతాను. ప్రహ్లాద, నువ్వు శ్రీహరికి ప్రియతముడివి, అందువల్ల నాకు కూడా అత్యంత ప్రియుడివి. కనుకనే గూఢాతి గూఢమైన నా ఆత్మవృత్తాన్ని నీకు మర్మం లేకుండా వినిపించాను. జాగ్రత్తగా ఆకలింపు చేసుకో, ఇదే పరమహంస యోగము. ఆ మునీంద్రుని మాటలు వినేసరికి పరమ భాగవతుడు తపఃపరిశుద్ధుడు నిర్మల హృదయుడు అయిన ప్రహ్లాద చక్రవర్తికి అంతర్జ్యోతి దర్శనం అయ్యింది. అతను ఆత్మానంద లీనుడై కొంతసేపుండి మెల్లగా కళ్ళు తెరిచేసరికి ఎదురుగా దత్తాత్రేయ స్వామి మధుర మందహాస వదనుడై సాక్షాత్కరించి ఉన్నాడు. ప్రహ్లాదుడు ఆనందంతో దత్తస్వామిని పూజించి వీడ్కొని ఆత్మారాముడై జీవిత శేషాన్ని గడిపాడు. ఈ కథను బట్టి మనకు మరొక విషయం కూడా తెలుస్తుంది. తత్వబోధకు అర్హమైన చిత్త పరిపాకం కలిగి ఉంటే వారు ఎవరి భక్తులైనా సరే దత్తాత్రేయ స్వామి తాను స్వయంగా వెళ్ళి వారికి తత్వబోధ చేస్తాడు. అవును మరి, స్వామి నామరూపాతీతుడాయే. అన్ని నామాలు అన్ని రూపాలు ఆయనవే అయినప్పుడు ఆయనకు భక్తులు కాని వారెవ్వరు, ఆయనకు శిష్యులు కాని వారెవ్వరు? అందుకే ఆయన అందరికీ తత్వం ఉపదేశిస్తాడు. యదు అనే మహారాజు కథ ఈ విషయాన్ని మరింత స్పష్టం చేస్తుంది. ఆకుతో భయముడని